హాయ్ హలో నమస్తే. ఎన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తారు? ఎన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తారు స్వామి? ఒక్క ఒక అసలు వీళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కొన్ని వందల క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు. ఇంకొక కొత్త క్వశ్చన్ పేపర్ లీక్ మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. మహారాష్ట్ర టెట్ ఎగ్జాము లీక్ అయిందని చెప్పి క్యాన్సిల్ చేసి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. సర్ప్రైజింగ్ ఏంటంటే మొన్నే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి ఆ 9 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి పెద్ద రచ్చయ్యి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ప్రధాన్ని వాళ్ళు రిజైన్ చేయమని కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వాళ్ళు గొడవలు చేస్తూ ఉంటే యూత్ తిరగబడుతుంటే కూడా భయం లేదు వీళ్ళకి. భయం లేకుండా మహారాష్ట్రలో కొత్త పేపర్ టెట్ని క్వశ్చన్ పేపర్ని లీక్ చేశారు. అది ఈరోజు జరుగుతున్న ఫ్లాష్ న్యూస్. ఏం జరిగింది చూద్దాం. 28 జూన్ 2025 అంటే ఈరోజు 27 రేపు యాక్చువల్గా టెట్ ఎగ్జామ్ జరగాలి మహారాష్ట్రలో. అయితే అక్కడ పోలీసులు ఒక భివాండి థానే డిస్ట్రిక్ట్లో ఉందంట. ఒకటి భివాండి అనే థానే డిస్ట్రిక్ట్లో ఎవరో అక్కడ ఈ టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు అమ్ముతున్నారని ఎవరో టిప్ ఇచ్చారట పోలీసులకి. ఎవరో సమాచారం ఇచ్చారట. వాళ్ళు ఫోన్ చేసి మేము టెట్ పేపర్ అమ్ముతున్నాము, మీకు కావాలంటే పోలీసులకు చెప్పారట ఎవరో. వాళ్ళు వెళ్ళి రైడ్ చేశారు. రైడ్ చేస్తే నిజంగానే ఏ క్వశ్చన్ పేపర్ అయితే రేపొద్దున ఎగ్జామ్ రాయిపోతున్నారు ఆ పేపర్ అమ్ముతున్నారట. అక్కడ మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. ఎంతమందిని? ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఏమంటారు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. అక్కడ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్, ది సేమ్ ఎన్డీఏ పర్సన్. వీళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ టెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి అనే కదా అర్థం. సో ఎగ్జామినేషన్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. అఫీషియల్స్ ఏమంటారు? ఏమంటే మేము ఏదైతే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని రికవర్ చేసామో రైట్ చేసి ఇది దానికి మ్యాచ్ చేస్తే 2 ఒకటే అని చెప్పారు. వాళ్ళే డైరెక్ట్ అఫీషియల్స్ చెప్పారు. ఈ లీక్ చేసింది ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాలి. అసలు ఎవరు, ఎంత పెద్దోళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, మినిస్ట్రల్ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు లేదా వాళ్ళే చెప్పాలి. ఇక పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కొంతమంది సస్పెక్ట్స్ని తీసుకెళ్ళి రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. పోలీసు క్రిమినల్ కేసు పెట్టారట, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. సార్ వాళ్ళకి ఏదో న్యూ ఎగ్జామ్ పెడతారు, ఫ్రెష్గా అడ్మిట్ కార్డులు ఇస్తారు, ఏం ఎగ్జామ్ ఫీజు కట్టకపోయినా మళ్ళీ వాళ్ళకి ఏదో మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెడతారు. ఇప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ తగులుకునేది గొడవ జరుగుతుంది అక్కడ. మహారాష్ట్రలో స్టేట్ గవర్నమెంట్లో మీద వాళ్ళు క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని చెప్పి వాళ్ళు ఎలాగా అపోజిషన్ ఎలా రన్ అవుతుంది. బట్ ఇది ఫస్ట్ టైం కాదు మహారాష్ట్రలో ఇలా క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం ఫస్ట్ టైం కాదు. ఇది 2026లో లీక్ అయింది కదా. 2016లో ఇదే టెట్ పేపర్ లీక్ అయింది. 2016లో ఇదే టెట్ పేపర్ లీక్ మహారాష్ట్రలో. 2021లో సేమ్ మహారాష్ట్ర ఇదే టెట్ పేపర్ లీక్ అయింది. అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్లు మొత్తం లీక్ అవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు కదండి. ఈ స్పోర్ట్స్ కోట అనేది మ్యానిపులేట్ చేశారని చెప్పి వైసీపీలో కూడా రచరచ చేసి గొడవ చేశారు కదా. సేమ్ లైక్ 2022లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఎన్డి రిక్రూట్మెంట్ ఆ గొడవ జరుగుతుంది. తలాతి రిక్రూట్మెంట్ గొడవ జరుగుతుంది. రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ చేస్తున్నారు కొన్ని. 2024లో ఏమంటారు ఆరోపణలు వచ్చినాయి. 2026లో ఇదే ఇప్పుడు జరిగింది మహా టెస్ట్. ఇది కేవలం మహారాష్ట్రలో జరిగినటువంటి స్కామే చెప్పాను. ఏమంటే 2016, 2011, 2022, 2023, 2024, 2026 ఇవన్నీ కూడా ఓన్లీ మహారాష్ట్రలో జరిగినాయి. ఇక దేశవ్యాప్తంగా కొన్ని ఎన్ని వందలు జరిగాయి. ఎన్ని అందుకే అది ఎన్ని పేపర్లు లీక్ చేస్తారు రాబాయ్. చదువుకున్న వాడికి డబ్బులున్నవాడు పేపర్ కొనుక్కొని టీచర్ అయిపోతే చదువుకున్నవాడి పరిస్థితి సంకనాగిపోవటమే కదా. ఏం మనుషులు రసాయనాలు. దేశవ్యాప్తంగా 2014 నుంచి ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 2015లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సుప్రీంకోర్టు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది 2015లో. 2017లో
ఎస్ఎస్సి ఇదేనండి. క్యాపిటలిస్టులు వీళ్ళంతా కూడా ఒకసారి ఏంటంటే వ్యాపారస్తులు రెచ్చిపోతారు, బ్రోకర్లు రెచ్చిపోతారు. 2017లో ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ లీక్ అయిపోయింది. నేషన్ వైడ్గా గొడవ చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు, తెలుసు కదా. 2017 సిబిఐ ఎంక్వైరీ ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ మీద. 2018 సిబిఎస్ఈ క్లాస్ 10th మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. క్లాస్ 12 ఎకనామిక్స్ పేపర్ లీక్ 10th క్లాస్ పేపర్ కూడా లీక్ చేశారంటే ఎంత కక్కుర్తి తెలుసు మీకు. 10th క్లాస్ పేపర్ కూడా లీక్ చేశారు. అదేమైనా ఉద్యోగాల కోసం అటు ఫెయిల్ అయితే మళ్ళీ మార్చిలో రాసుకోవచ్చు కదా. 10th ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ పేపర్ లీక్ చేశారని నీకు దూరం. ఎకనామిక్స్ అనేది ఆర్ట్స్ పేపర్ కదా, దాన్ని ఎవడో మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేశారంట అనుకోవచ్చు. 2018లో క్లాస్ 10th సిబిఎస్ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ చేశారట, 10th క్లాస్ది. 2021లో నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు ఇన్వెస్టిగేషన్ చేశారు, క్యాన్సిల్ చేశారు. 2021లో ఇండియన్ ఆర్మీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ ర్యాకెట్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేశారు. 2021లో యూపీ టెట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన టీచర్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్. ఓకే, జస్ట్ బిఫోర్ ఎగ్జామ్, ఇప్పుడు ఈరోజు రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు జరిగింది. 2022 బీహార్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ చేశారు బీహార్లో. ఎన్ని ఎక్కడెక్కడ చెప్తున్నా ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు, రన్నింగ్ గవర్నమెంట్స్ ఇవన్నీ. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, సిబిఎస్ అంటే నేషనల్, ఇప్పుడు బీహార్ అంటే ఇక్కడ నితీష్ కుమార్ ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుంది. 2022 బీహార్లో జరిగింది. 2023 సీటెట్లో జరిగింది, నేషనల్ వ్యాప్తంగా లీక్ అయిపోయింది. 2023 టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిన ఆరోపణలు వచ్చి క్వశ్చన్ పేపర్ లీక్ క్యాన్సిలేషన్ చేశారు. 2023లో తెలంగాణకు సంబంధించిన పిఎస్సి అనేది లీక్ అయిపోయింది. 2024లో నీట్ పేపరు ఇప్పుడు గొడవ 2026 కదా, ఇప్పుడు గొడవ చేస్తాం. 2024లో నీట్ పేపరు లీక్ అయిందని ఎలిగేషన్స్ వచ్చాయి. 2024లో యూజీసీ నెట్ పేపర్ కూడా లీక్ చేశారంటండి. 2024 ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 యూపీఎస్ఎస్సి ఆర్ఓ పేపర్ లీక్ అయింది. 2026లో మహా టెస్ట్ ఈరోజు జరిగింది, మహా టెస్ట్ పేపర్. ఇక 2025 నీట్ ఎగ్జామ్ పని ఆల్రెడీ కాక్రోచ్ పార్టీలు దమ్ము చేస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే ఉత్తరప్రదేశ్లో 8 పేపర్లు లీక్ అయిపోయాయి. ఉత్తరప్రదేశ్లో 8 పేపర్ లీక్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్. రాజస్థాన్ ఎన్డీఏ గవర్నమెంట్ 7 పేపర్ లీకులు. మహారాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ 7 పేపర్ లీకులు. బీహార్ ఎన్డీఏ గవర్నమెంట్ 6 పేపర్ లీకులు. గుజరాత్ ఎన్డీఏ గవర్నమెంట్ 4 పేపర్ లీకులు. మధ్యప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ 4 పేపర్ లీకులు. హర్యానా, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్ 3 పేపర్లు ఈచ్. అది కూడా బీజేపీ గవర్నమెంట్. కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు పేపర్ లీక్ అయింది, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కాదు. తెలంగాణ, ఢిల్లీ, మణిపూర్లో కూడా పేపర్ లీక్లు అయిపోయినాయి. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నప్పుడు లీక్ అవ్వలేదు, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు లీక్ అవ్వాలి, కేసీఆర్ ఉన్నప్పుడు లీక్ అయ్యింది. సో ఇవన్నీ కూడా వాట్ డూ యూ అండర్స్టాండ్ దట్ ఎప్పుడైతే ఈ క్యాపిటలిస్టులు అధికారంలోకి వచ్చారు, ఈ పేపర్ లీకులన్నీ దుమ్ము దులుపుతున్నారనేది మనకి అర్థమవుతుంది. ఓకే, దుమ్ము దులుపుతున్నారు, వ్యాపారస్తులు రెచ్చిపోతారు, బ్రోకర్లు రెచ్చిపోతారు, కమిషన్ ఏజెంట్లు రెచ్చిపోతారు, వీళ్ళంతా రెచ్చిపోతారు. ఈ పేపర్ లీకులన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది కనీసం ఎగ్జామ్ పేపర్లు నా జాగ్రత్తగా చూసుకోవాలి కదా స్వామి. ఏంది స్వామి మీరంతా? ఓకే అందుకే ఇప్పుడు మా కాక్రోచ్ పార్టీ అతను రోజు వెంట పడి తిరుగుతుంటారు. కాక్రోచ్ పార్టీ అతను గొడవ చేస్తున్నాడు. ఎందుకు? ఇందుకే గొడవ చేస్తుంది కాక్రోచ్ పార్టీ అతను. థ్యాంక్ యూ, నమస్కారం.